ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వ్యయరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి, సింహలగ్నం కిందికి వర్తిస్తుంది. సింహరాశి, సింహలగ్నం వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి లాభంలో ఉన్నాడు. తద్మూలకంగా అలాగే శని భగవంతుడు కూడాను శుక్రుడు కూడాను మీకు గురువుతో కలిసి ఉన్నాడు లాభస్థానంలోను. శుక్రుడు మీకు తృతీయాధిపతి, అలాగే దశమాధిపతి. ఉద్యోగంలో మీరు సడన్ డెసిషన్లు తీసుకుంటారు, చక్కగా అభివృద్ధిలోకి వెళ్తారు. మంచి అనేది, సంపాదన అనేది చవి చూసే కొద్దీ మీకు సొసైటీలో ఒక గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని మీరు ఐడెంటిటీ చేసుకోవటానికి చాలా వరకు ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కళల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది, దైవబలం ఉంటుంది. మీ రాశిలోనే కేతువు ఉన్నాడు, రవి కూడా అక్కడే ఉన్నారు రాశాధిపతి. అలాగే కుజుడు ఉన్నాడు చతుర్థాధిపతి, తండ్రి, ఈ యొక్క 9th హౌస్ ప్లానెట్. ఈ యొక్క రాశిలో మీకు ఈ గ్రహాలన్నీ ఉండటం మంచిది. బుధుడు మళ్ళా మీ రాశిలోకి వచ్చే అవకాశం ఉంది. రవి వచ్చేసారు, రవి 17వ తేదీ వచ్చేసారు, ఈ యొక్క ఆగస్టు 17వ తేదీ. తండ్రి కారకుడు మీకు కుజుడు, మాతృకారకుడు. వీళ్ళిద్దరు ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఎందుకు కొంచెం మీరు టైం చూసుకొని వాళ్ళకి ఏదైనా చేయూతని ఇవ్వగలిగితే మాత్రం మీరు ప్రొటెక్షన్ ఇచ్చిన వారు అవుతారు. దైవం మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల ఎందు చల్లగా చూసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి సప్తమంలో రాహు, సొసైటీలో కొంత ఇబ్బందికరమైన మూమెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీకు 9th హౌస్లో ఉన్నారు. ఇక్కడ కూడా తండ్రి స్థానంలో శని ఉండడం, అంటే 6వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు 9లో ఉండడం పెద్ద మంచిగా లేదు. ఈ శని భగవంతుడు మోక్షకారకుడు, తండ్రి గారికి 9th హౌస్ కాబట్టి తండ్రి గారు అస్తిత్వంలోనే మరణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహ రాశిలో కూడాను కుజుడు ఉన్నాడు. ఈయన కూడా పితృభావకారకుడే. సో ఈయన కూడా ఇక్కడ ఉండడం, రవి పితృభావకారకుడు, కుజుడు కూడాను పితృభావకారకుడు. 4th, 9th హౌస్ ప్లాన్. తల్లిదండ్రులు ఇద్దరు హెల్త్ సిక్ అవుతారు.
తండ్రి గారికి మోక్షం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారికి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళని ఉన్నన్ని రోజులు చల్లగా చూసుకోగలిగితే మాత్రం చాలా మంచి జరిగి వారి ఆశీర్వాదం దొరికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి, అలాగే కంకర, ఇసుక, మట్టి వ్యాపారం చేసేవారికి, బిల్డర్స్కి, వీళ్ళందరికీ మధ్యస్థంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. క్షణం ఒక యుగంలాగా వెయిట్ చేస్తున్నారు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని బిల్డర్స్. దాంట్లో నుంచి ముందు బయటపడాలంటే చక్కగాను మనం అమ్మవారి దీక్షలు చేసుకోవాలి. భూదేవి అంటే ఆ లక్ష్మీదేవినే భూదేవి, ఆమె పూజలు చేసుకుంటే శ్రావణ మాసం అంతా చక్కగా మీకు ముందుకు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే గోచారంలో సింహరాశి వారికి మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటూ చాలామందికి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీ వెల్త్ కూడా కొంచెం ప్రొటెక్షన్ లైన్లో ఉంచుకోగలిగితే ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.